ఫ్రెండ్స్, మన ఇండియాలో రైతులు ఒక్కసారిగా వ్యవసాయం చేయడం ఆపేస్తే ఏం జరుగుతుందో అని మీరు ఎప్పుడైనా ఊహించారా? మీరు రేపు లేచి ఫ్రిడ్జ్ తీయగానే ఏమీ కనిపించవు. బియ్యం లేదు, గోధుమలు లేవు, కాయగూరలు లేవు, పాలు కూడా లేవు. ఇది వింటేనే షాక్ గా అనిపిస్తుందా? కానీ అసలు విషయం అంతకంటే సీరియస్. ఈ రోజు మనం రైతులు లేకపోతే నిజంగా మన లైఫ్ ఎలా మారుతుందో తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు కాయగూరల రేట్ ఎక్కువైందని కంప్లైంట్ చేసే ముందు ఈ వీడియో చూసాక మీరు 2 సార్లు ఆలోచిస్తారు. భారతదేశంలో 140 మిలియన్లకు పైగా రైతులు ఉన్నారు. వాళ్ళే మన దేశానికి వెన్నెముక. వాళ్ళు లేకపోతే మన ప్లేట్లు ఖాళీగా మారుతాయి, ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది, మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఇక మనం తినే అల్పాహారం, ఉదయాన్నే తాగే పాలు, తింటున్న చపాతి అన్ని రైతుల వల్లే మన దగ్గరకు వస్తున్నాయి. ఒకసారి ఊహించండి, బియ్యం, గోధుమలు, పప్పులు, చక్కెర, కాయగూరలు, పండ్లు లేకపోతే సూపర్ మార్కెట్లు కొద్ది రోజుల్లోనే ఖాళీ అయిపోతాయి. ధరలు ఆకాశాన్ని తాకుతాయి, ప్రజలు భయాందోళనకు గురవుతారు, నగరాలు గందరగోళంగా మారిపోతాయి. ఇదంతా జరగడానికి కారణం మనం అన్నం పెట్టే రైతులను గౌరవించడం మర్చిపోవడమే. అయితే ఫ్రెండ్స్, 140 మిలియన్ల పైగా రైతులు ఉన్న ఈ దేశంలో వారు చెప్పుకోరాని కష్టాల్లో ఉంటున్నారు. అవి ఏంటంటే చిన్న భూములు, వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి, ఎండకి పంట పాడవుతుందేమో అనే ఆలోచనతో జీవిస్తూ ఉంటున్నారు. రుణాలు పెరుగుతూనే ఉంటున్నాయి, పంటకు తగిన ధర కూడా దొరకదు, ఇంకా ప్రభుత్వ సహాయం చాలా తక్కువ. అయితే ఫ్రెండ్స్, ఇది కేవలం ఆహార సమస్య కాదు. మన దేశంలో అగ్రికల్చర్ జీడిపిలో 18% ఉంది. ట్రాక్టర్స్, ఫెర్టిలైజర్స్, ట్రాన్స్పోర్టేషన్, మార్కెట్లు, షాపులు అందరూ రైతుల మీద ఆధారపడి ఉంటారు. రైతులు లేకపోతే జాబ్, ఇన్కమ్, ట్రేడ్, ఎకానమీ అన్ని కొలాప్స్ అవుతాయి. సిటీల్లో హంగర్, పానిక్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఎందుకంటే అక్కడ సెల్ఫ్ గ్రోన్ ఫుడ్ జీరో కాబట్టి. అయితే దీనికి కారణం మనం రైతుల కష్టాన్ని గౌరవించడం మర్చిపోవడమే. వాళ్ళు మన కోసం రోజు ఆహారాన్ని పండిస్తున్నారు, మన సర్వైవల్ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టం, డెడికేషన్, ప్రాముఖ్యత గుర్తించకపోతే మనకు డైలీ లైఫ్ కూడా అసలు ఉండకపోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పెద్ద సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవచ్చో చూద్దాం. మొదటగా రైతులను గౌరవించడం చాలా ముఖ్యం. మనం రోజు వాళ్ళ కృషి వల్ల అన్నం తింటున్నాం, కానీ వాళ్ళకు ప్రాపర్ వాల్యూ ఇవ్వడం మర్చిపోతున్నాం. మనం మార్కెట్ లో ఎక్కువ ధరలని కంప్లైంట్ చేస్తాం, కానీ ఫార్మర్స్ కి ఫెయిర్ సపోర్ట్, టైమ్లీ పేమెంట్, ప్రాపర్ ప్రైస్ రావడం చాలా ఇంపార్టెంట్. రెండవది, లోకల్ ప్రొడ్యూస్ సపోర్ట్ చేయడం. ఇది చాలా సింపుల్. సూపర్ మార్కెట్ లో ఇంపోర్టెడ్ ఫుడ్స్, వెజిటబుల్స్ బదులు లోకల్ ఫార్మర్స్ మార్కెట్ల నుండి కొనండి. దీనివల్ల ఫార్మర్స్ కి డీసెంట్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ఫార్మింగ్ లో స్టే అవ్వగలుగుతారు, సప్లై చైన్ సెక్యూర్ అవుతుంది. మూడవది, ఫుడ్ వేస్ట్ ని తగ్గించడం. చిన్న లెఫ్ట్ ఓవర్ ఫుడ్ వేస్ట్ చేయడం పెద్ద ప్రాబ్లం. ఒక్కో మీల్ వేస్ట్ కాకుండా ఉంటే ఫార్మర్స్ మీద బర్డన్ తగ్గుతుంది, సప్లై స్మూత్ అవుతుంది, అన్నెసరీ ప్రెషర్ ఫార్మర్స్ పై పడదు. ఇక్కడ ఇండివిజువల్ ఎఫర్ట్స్ మాత్రమే కాదు, గవర్నమెంట్ పాత్ర కూడా ముఖ్యం. ప్రాపర్ క్రాప్ ఇన్సూరెన్స్, టైమ్లీ లోన్స్, ఫెయిర్ ప్రైసింగ్, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటేనే ఫార్మర్స్ ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఫ్లడ్స్, డ్రాట్స్, పెస్ట్స్, డెబ్ట్స్ ఇవి ఫార్మర్స్ ను వ్యవసాయం ఆపకుండా చేసే మెయిన్ టూల్స్. మరియు సొసైటీగా మనం కూడా కంట్రిబ్యూట్ చేయాలి. స్కూల్, కాలేజెస్, యంగ్స్టర్స్ కి ఫార్మింగ్ ప్రొఫెషన్ ను రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫార్మింగ్ ఈజ్ నాట్ ఏ లో స్టేటస్ జాబ్, ఇది మన దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్. వితౌట్ ఫార్మర్స్ లైఫ్ స్టాప్స్. అలాగే దీని గురించి ఒకసారి ఆలోచించండి. రైతులు పని లేకపోతే మనకు ఫుడ్, జాబ్స్, ట్రేడ్, ఎకానమీ ఏమీ ఉండవు. ఈవెన్ ఆన్లైన్, గ్రోసరీ, రెస్టారెంట్, స్ట్రీట్ ఫుడ్స్ అన్ని ఫార్మర్స్ మీద డిపెండ్ అవుతాయి. నిజానికి రైతులు అనే వాళ్ళు ఒక ఇన్విజిబుల్ హీరోస్ అని గుర్తించాలి. సపోర్ట్ ఫార్మర్స్, రెస్పెక్ట్ ఫార్మర్స్ అనే అవేర్నెస్ ను స్ప్రెడ్ చేయాలి. అంతేకాదు, స్మాల్ యాక్షన్స్, ఈవెన్ బయింగ్ లోకల్, వేస్టింగ్ లెస్ ఫుడ్, యాక్సెప్టింగ్ న్యూ ఫార్మింగ్ టెక్, స్ప్రెడింగ్ అవేర్నెస్ ఇవన్నీ మన కంట్రీ ఫార్మర్స్ ఫ్యూచర్ కోసం గేమ్ చేంజర్ అవుతాయి. అయితే ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే స్థానిక రైతులకు మద్దతు ఇవ్వండి. మార్కెట్ లేదా సహకార సంస్థల నుండి నేరుగా కొనుగోలు చేయండి. చిన్న మొత్తంలో కూడా ఆహారాన్ని వృధా చేయడం ఆపండి. అవగాహనను వ్యాప్తి చేయండి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో రైతుల ప్రాముఖ్యత గురించి మాట్లాడండి. ప్రతి చర్య ముఖ్యమైనది. మనం రైతులను విస్మరిస్తే ఒక రోజు మన ప్లేట్ ఖాళీ అవ్వచ్చు. ఇంకా చివరిగా ఈ వీడియోకి కంక్లూజన్. ఫ్రెండ్స్, మనం ఫార్మర్స్ లేకపోతే ఏం జరుగుతుందో ఊహించుకున్నాం. ఫుడ్ లేకపోతే మనం ఒక రోజు కూడా సర్వైవ్ కాలేం. కానీ ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఫార్మర్స్ చాలా కష్టాల్లో ఉన్నారు. అందుకే మనం చిన్న స్టెప్స్ తీసుకుంటే చాలా బిగ్ చేంజ్ వస్తుంది. లోకల్ ఫార్మర్స్ దగ్గర కొనడం, ఫుడ్ వేస్ట్ తగ్గించడం, వాళ్ళ ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, అవగాహన క్రియేట్ చేయడం ఇవి మన చేతిలోనే ఉన్నాయి. రిమెంబర్ గైస్, ఫార్మర్స్ ఆర్ నాట్ జస్ట్ వర్కర్స్. వాళ్ళు మనకు జీవం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు లేకపోతే మనం లేము. సో లెట్స్ టేక్ ఏ మూవ్మెంట్, రెస్పెక్ట్ ఆఫ్ ఫార్మర్స్, సపోర్ట్ దెమ్, మరియు వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి మాక్సిమం గా స్ప్రెడ్ చేయండి. బికాస్ మన ఫార్మర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారంటేనే మన ఇండియా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.